అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ మందిరాన్ని గురించి బైబిల్లో చాలా ఘనంగా చెప్పారు. బైబిల్లో ఒక మంచి మాట మీకు తెలిసిన మాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంను స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభులు వారు సెలవిచ్చారు. నేను ఈ ఫ్యాన్ నాకు వద్దులే కొడుకు, నువ్వు తిప్పుకో. ఇట్లా జరిపి పెట్టు. నేను వెరీ గుడ్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభులు వారు సెలవిచ్చారు. నేను ఈ సంవత్సరమే అనుకుంటాను, డిసెంబర్ 15వ తారీఖున మేము పోయిన సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున వచ్చాను. అప్పుడు ఈ మాట చెప్పాను, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు సెలవిచ్చారు. ఎంతమంది ఆ మాట నమ్ముతారు అంటే, ఆ పెద్ద చర్చిలో అందరూ చేతులు పైకెత్తారు, మేము నమ్ముతామని. ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతాను, ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును స్తుతించే ప్రజల మధ్యలో ఆయన ఉంటారు అని ఎంతమంది నమ్ముతారు? మీరు కూడా అందరూ నమ్ముతా ఉన్నారు. వెరీ గుడ్. మీ మధ్యలో నేనున్నాను, నన్ను మీరు చూస్తూ ఉన్నారు. మీ మధ్యలో పాస్టర్ అమ్మ గారు ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీ మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీ మధ్యలో ఉన్న వ్యక్తుల్ని మీరు చూస్తున్నారు. మీ మధ్యలో నేనున్నానని చెప్పిన దేవుణ్ణి ఎప్పుడైనా చూశారా అని అడిగితే మీరేం చెప్తారు? నా మాట అర్థం కాలేదా? మీ మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుణ్ణి ఎప్పుడైనా చూశారా అని అడిగితే ఏం చెప్తారు? పాప వాళ్ళు చెప్తా ఉన్నారు, చూడలేదా అని. దయచేసి గమనించాలి, చూడలేం. ఎందుకు చూడలేమంటే, దేవుడు మన మధ్యన ఉన్నప్పుడు ఆయన ఉన్న రీతిగా వస్తే మనమంతా క్షణకాలంలో బూడిదగా మారిపోతాం. ఆయన దహించు అగ్ని అయ్యున్న దేవుడు. అందుకని దేవుడు వాక్యానుసారంగా ఆత్మగా మన మధ్యలోకి ఆ కృపగల దేవుడు వస్తాడు. ఆయన ఈ స్థలంలో ఆత్మానుసారంగా, అంటే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. దేవుడు ఉన్నాడు, ఆత్మరూపంలో ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎలాగున్నాడు? ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ కృపగల దేవుడు ఆత్మరూపంలో ఉండి మనలందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనలందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఆయన్ను చూడలేదు, కానీ ప్రభు మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తాడు ఆయన అంటే, మనము మందిరంలో ఎటువంటి వారమో తెలుసుకోవటానికి. నన్ను గమనించాలి. నేను తెల్ల బట్టలు వేసుకున్నాను. పాస్టర్ గారు నన్ను పరిచయం చేసేటప్పుడు, నాయన గారు మదనపల్లిలో గొప్ప సేవ చేస్తారు, ఆయన మన ఊరు వచ్చినారు, నేను రమ్మన్నాను, ఇవి చెప్తే అయ్యగారు చెప్పిన మాటల్ని బట్టి మీరు నన్ను ఏదో సేవకుడని అంగీకరిస్తారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నేను ఒక మనిషిని గురించి చెప్పే మాటల్ని బట్టి అది నిజమో కాదో ఎవరికీ తెలియదు. కృపగలిగిన దేవుడు మాత్రం మందిరంలో ఉండి ప్రతి వాళ్ళను చూస్తూ ఉంటాడు. ఎందుకు ఆయన చూస్తాడు అంటే, మనము ఎవరిమి ఆయనకు సంబంధించిన వారమ్మా,
లేక లోకానుసారంగా జీవించేవారమా, లేక సాతాను సంబంధమైన వ్యక్తులమా? ఈ రీతిగా ప్రభుల వారు మనల్ని బాగా పరిశీలన చేసి చూస్తూ ఉంటాడు. ఆ కృపగల దేవుడు మనల్ని ఆ రీతిగా చూసి, మనము లోకస్తులమైతే ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతారు. మనము సాతాను సంబంధులమైతే ప్రభు తన వాక్కు ద్వారా మాట్లాడి మన జీవితాలలో మార్పు కలిగేటట్లుగా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సహోదరి, నా కుమార్తె, నీవు లోకానుసారంగా ఉన్నావు. ఆ లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టు. నా కుమారుడా, నీవు సాతాను సంబంధిగా ఉన్నావు. ఆ కార్యాలు విడిచిపెట్టి నీవు నా సన్నిధిలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించు అని తన వాక్కు ద్వారా ప్రభుల వారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని కొంతమంది బిడ్డలు గ్రహిస్తారు. గ్రహించిన బిడ్డలు చేసే పని ఏమిటంటే, నాతో ప్రభువు మాట్లాడారు అని వారు దేవుని పాదాల చెంత పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తూ, తండ్రి, నేను ఇంతవరకు లోకానుసారంగా జీవించాను, సాతాను సంబంధిగా జీవించాను, దయచేసి నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి ఆ తప్పితము నుండి వారు బయటికి రావటానికి సిద్ధపడతారు. కొంతమంది అయితే కఠినంగా హృదయాన్ని చేసుకొని నిమ్మలంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు కూడా ప్రభువు చేసే పని అదే. ఆ కృపగల దేవుడు మనలందరినీ చూసి మనము ఎటువంటి వారమో ఎరిగి, మనం ఆయనకు సంబంధించిన వారము కాకపోతే ఆయన తన వాక్కు ద్వారా మనల్ని హెచ్చరించి మనల్ని బలపరచాలని ప్రభుల వారి ఆశ. అందుకని ఆ కృపగల దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రియులారా, గమనించాలి. మందిరంలో ఉండి ప్రభు మనతో మాట్లాడేటప్పుడు చూడండి, ఆయన అందరినీ చూస్తాడంటే నేను కూడా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను, మీరు కూడా అందరినీ చూస్తూ ఉన్నారు. అయితే అందరినీ చూస్తాము, ఆ మనిషిలో ఉన్న ఆంతర్యం ఏమిటో మనకు తెలియదు. ఒక్కొక్కసారి భర్త భార్యతో అంటాడు, ఎన్ని సంవత్సరాలు ఈవిడితో కాపురం చేసినా ఈరోజు కూడా ఈమె నాకు అర్థం కాలేదు అంటూ ఉంటారు. కొన్ని పర్యాలు స్త్రీలు కూడా అంటారు, ఎన్ని సంవత్సరాలు ఈ భర్తతో కాపురం చేసినా ఈయన నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం, ఒక మనిషిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకోవటానికి మరొక మనిషికి వీలు కాదు. నేను అందరినీ చూస్తాను, మీరు అందరినీ చూస్తారు. ఆయన నాకు తెలుసు, ఈవిడ నాకు తెలుసు అని చెప్పచ్చు. కానీ వారి అంతరంగంలో ఉన్న విషయాలు ఎవరికీ తెలియవు. దేవునికి ఒక్కడికే తెలుసు. ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలహీనతని మనలో నుండి తొలగించి మనల్ని పవిత్రులుగా చేయటానికి ప్రభుల వారు ఆయన కుటుంబంలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. దీనికి ఒక పేరుంది, షమ్మా మినిస్ట్రీస్ అని. దీనికి ఒక కాపరి ఉన్నారు, జాన్ వెస్లీ గారని. దీనికి పాస్టమ్మ గారు ఉన్నారు. అయితే దయచేసి గమనించాలి, ఇక్కడ కొంతమంది తరబిది పొందుతున్న బిడ్డలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు. ఈ రీతిగా ఏవో కొన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వేదిక మీద నిలబడి
మాట్లాడేటటువంటి దైవ సేవకులు జాన్ వెస్లీ గారికి కూడా వీళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలుసు అంటాడు, కానీ వాళ్ళ ఆంతర్యం ఏమిటో తనకు తెలియదు. అందుకని కృపగల దేవుడు మనల్ని ప్రేమించి లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, చెడిపోయిన మనల్ని ఆయన కుటుంబంలోనికి ప్రేమించి ఆయన కుటుంబంలోనికి తీసుకొని వచ్చి మన ఆంతర్యంలో ఉన్నటువంటి తప్పితాన్ని ఆయన వాక్కు ద్వారా మనకు చెప్తూ ఉంటాడు. నేను నెమ్మదిగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన ప్రేమతో మనలో ఉన్న బలహీనతను చెప్పినప్పుడు మనము నిజంగా ప్రభు నా బలహీనతని నాకు చెప్పాడు గనుక నేను ఈ బలహీనతను విడిచిపెట్టాలి, నేను ఈ బలహీనత నుండి విడుదల పొంది పరిశుద్ధంగా నేను జీవించాలి అనే మంచి మనసు నీకు కలగాలి. కొన్ని పర్యాయాలు ఏండ్ల తరబడి ప్రభువు తన కుటుంబంలో దైవదాసుని ద్వారా మనతో మాట్లాడేటటువంటి మాటల్ని చాలామంది లెక్క చేయరు. వారికి అస్సలు సంబంధం లేదన్నట్టుగా వారు జీవిస్తూ ఉంటారు. దయచేసి ఆ రీతిగా చేయకూడదు. జాగ్రత్తగా ప్రభు పిల్లలైన మనము మనతో ప్రభులు వారు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా విని ఆ కృపగల దేవుని నామ మహిమార్థమై ఆచరించినప్పుడు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇందులో ఏమన్నా బ్యాటరీ అయిపోయిందా నాయన? ఇందులో లేదా? బ్యాటరీ అయిపోలేదా? అయితే నీ దగ్గరే బ్యాటరీ అయిపోయి ఉంటుంది. మాట్లాడచ్చా నాయన? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా కొంచెం బెంచు నాయన. ప్రైజ్ ద లార్డ్, వెరీ గుడ్. నువ్వు నిజంగా బాగా ఆపరేట్ చేస్తావు. రాత్రి ఒక మీటింగ్ పోయినా, ఆ మీటింగ్లో మావాడు సుమారుగా ఉన్నాడు, మంచి రంగు, వాడు నవ్వితే పండ్లు తెరిస్తే కండ్లు, ఆ టైప్లో ఉన్నాడు. నేను చెప్పిన, రే నీకు దండం పెడతాను కొంచెం బాగు బెటరా అంటే బేస్ పెట్టినాడు. మాట్లాడేట భూమ్ 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 అని సౌండ్. ఏమిరా ఈ భూమ్ భూమ్ సౌండ్లు అంటే దీన్ని అంటాడు, దాన్ని అంటాడు, దాన్ని అంటాడు. ఏదో ఒకటి కెలుకురా, ఒకటేసారి 3 గెలుకుతావేంది అని అంతే. మళ్ళా దీన్ని ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, అట్లా అంటాడు. నేనన్నా, నేనేం పాపం చేసింటున్నారా నీ చేతికి దొరికినా? నేను వాక్యం చెప్పి పోదాం అనుకుంటేనే నువ్వు నన్ను పీడిస్తూ ఉండవు అని చెప్పిన. వాడు అసలు తలెత్తే చూడలే. ఏం చేసేది? ఈ లోపల కీబోర్డ్ ఆయన ఇట్లా ఇట్లా అంటా ఉండే. రే నీకు తెలుసా అంటే అని, పోరా నీకు దండం పెడతాను అని ఆడిపోయి ఏదో సెట్ చేసినాడు. అయితే మొత్తానికి ఏదో ఒక మార్గానికి వచ్చింది. కళ్ళు మూసుకొని ఏదో వాక్యం చెప్పేసి వచ్చేసినాను. ఆ విధంగా అయితే నువ్వు చాలా పర్ఫెక్ట్, ఆడలాగా కాదు. నేను బతికిన దేవునికి స్తోత్రాలు. నేను ఈడ కూడా ఆ ప్రాబ్లమేనేమో అనుకున్నాను. నేను నిజంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా అందరూ మాట్లాడేదాకా బాగుంటుంది. పిఏ సిస్టమ్, పాటలు పాడే వాళ్ళకి బాగుంటాయి, అది సాక్ష్యాలు చెప్పే వాళ్ళకి బాగుంటాయి. నేను లేస్తే చాలు మైకులు కిందలు మిందలు అయిపోతుంది. ఈ మధ్యన అక్కడ ఇక్కడ పోతే కూడాను నాకు భయంగానే లేస్తాను. నా భయమే నిజమైపోతుంది. ఒకసారి బోమ్ అంటే అది, ఒకసారి కుయ్ అంటే అది. ఆపరేట్ చేయండిరా అంటే సార్
కరెక్ట్గా పెట్టినాం సార్ అంటారు. అయితే ఇక్కడ పర్లే తమ్ముడు, నువ్వు వెరీ గుడ్. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. మనము ఎవరింట్లోకి వచ్చాము? వెరీ గుడ్. ఎవరింట్లోకి వచ్చాము? ఇంకోసారి అడుగుతాను, ఎవరింట్లోకి వచ్చాము? ఏ దేవుడు? దేవుడు అంటే మనకు గోళ్ళు లేవు, మొత్తం దూకొచ్చేస్తారు లోపలికి. చాలామంది ఉన్నారు కదా మన భారతదేశంలో, 365 ఏమో ఉన్నారు. మొత్తం ఈ వైపు ఆ వైపు దూకి వచ్చి మన దగ్గర కూర్చుంటారు. చెప్పాలా, ఎవరింట్లోకి వచ్చినాము? యేసయ్య ఇంట్లోకి వచ్చినాం. చెప్పండి. ఎప్పుడైనా కానీ దేవుడు అని జనరల్గా చెప్పొద్దండి. చెప్తే వాడు వచ్చి అక్క పోదామా ఇంకా అంటాడు. వాళ్ళ పేర్లు ఏడు చెప్పకూడదు, చెప్తే తగరాళ్ళు. కాబట్టి పోదామా అక్క అని వాడు ఎంబడి వచ్చేస్తాడు. కాబట్టి ఎవరింట్లోకి వచ్చాము? గట్టిగా చెప్పండి. యేసయ్య ఇంట్లోకి వచ్చాం. ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా ఆయన ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు ఆయన ఇంట్లోకి మనల్ని తీసుకొచ్చుకున్నాడంటే, ఆ కృపగల దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనలో ఉన్న పాపాన్ని పూర్తిగా తొలగించి మనల్ని పవిత్రులుగా చేసి, ఆ తరువాత ఆయన రాకడో లేక మన పోకడో మనం చనిపోతేనో ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి ఇక్కడ మనల్ని ఆయన అర్హుల్నిగా చేస్తూ వస్తాడు. ఆయన మనల్ని అర్హుల్నిగా చేయటానికి ముందు ఆయన మనల్నేమి పొగడడు లేక తిట్టడు. ఆయన ఎవరి పాపాలు వారికే చెప్తాడు. దేవునిలో ఉన్న గొప్పతనం, ఎవరి పాపాలు వారికే. ఏంది మీరిద్దరు చెప్పుకుంటా ఉన్నారు? నీకేమన్నా చెప్పినాడా ప్రభు? లేదా? ఇంకేందో ఇద్దరు చెవులు కొరుక్కుంటా ఉన్నారు. వినండి, ఎవరి పాపాలు వాళ్ళకే ప్రభు మాట్లాడండి. ఎవరి పాపాలు వారికే దేవుడు చెప్తాడు. మగవాళ్ళు మాట్లాడాలా? ఎవరి పాపాలు వారికే దేవుడు. ఏ దేవుడు? యేసయ్య. దేవుడు తంటాలు మారోడు కాదు నీలాగా. నీకేదన్నా ఒక న్యూస్ తెలిస్తే గుడి అయ్యే లోపల నువ్వు వేడే ఉంటావు, అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అంత నెట్వర్క్ ఉంటుంది నీకు. ప్రభు అట్లా కాదు. భర్త పాపాలు భార్యకి చెప్పడు, భార్య పాపాలు భర్తకు చెప్పడు. తమ్ముడు సంతోషంగా ఉన్నాడు, దేవా స్తోత్రమయ్యా, ఇంత గొప్ప కార్యం నువ్వు చేస్తూ ఉండవని బిడ్డ ఊగిపోతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. భార్య పాపము భర్తకు చెప్పడు, భర్త పాపము భార్యకి చెప్పడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకి చెప్పడు, పిల్లల పాపాలు తల్లిదండ్రులకు చెప్పడు. ఎవరి పాపము వారికే చెప్తూ ఉంటాడు. అది యేసు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం. చెప్పి వాళ్ళు పశ్చాత్తాపపడితే గనక, నిజమే ప్రభువా, మీరు సెలవిచ్చినట్టుగా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమని పశ్చాత్తాపపడితే ప్రభుల వారు తాను సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి పవిత్రుల్నిగా చేసి అంటాడు, ప్రభు ఇక పాపము చేయొద్దు అని చెప్తాడు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని కుటుంబంలోకి వచ్చిన తరువాత దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, దేవుడు మనకు బుద్ధి చెప్పినప్పుడు శిరస్సు వంచి మనము, ప్రభువా మీరు నాకు చెప్పిన హెచ్చరిక, నన్ను గద్దించిన గద్దింపు, నాకు చెప్పిన బుద్ధి, వీటన్నింటికి నేను లోబడతానని అంటే ప్రభు చాలా సంతోషిస్తాడు ఆ బిడ్డల్ని బట్టి. మనం ఇక్కడి నుండి కఠినంగా మనకు ప్రభుల వారు తెలియపరిచిన తప్పితాన్ని కూడా
మనకేమీ తెలియనట్టుగా వెళ్ళిపోతే ప్రభు చాలా దుఃఖపడతాడు. ఆ రీతిగా ప్రభులు వారు ఏం చేస్తారంటే, మందిరంలో ఉండి ప్రతి వారిని కూడా వారి పాపము నుండి విడిపించి వాళ్ళు పరిశుద్ధులుగా జీవించటానికి ఆయన పని చేస్తూ ఉంటాడు. రెండవది, ప్రభు మందిరంలో ఉండి మనుషుల్ని పరిశుద్ధపరచడమే కాకుండా ఇంకొక కార్యాన్ని కూడా చేస్తాడు. బైబిల్లో మీరు యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బైబిలు తెరిచిన బిడ్డలు, నువ్వు కూడా స్టార్ట్ చేసినావు నాయన, అనవసరంగా భయపడి చచ్చిపోయినా. నేను చదువుమా. నిలిచి అవిసెన్న ఆరబట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులు ఇడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చాను. చాలు నాయన. దేవుని వాక్యంలో చెప్పబడిన సమాచారం ఏమిటంటే, దేవుడు మన మధ్యలో ఉండి మన పాపముల నుండి మనల్ని విడిపించి పరిశుద్ధునిగా చేసి ఆయన ఈ కార్యాన్ని చేస్తాడు. రెండవది, యెహెజ్కేలు ప్రవక్త ఒక మాట అంటాడు. కెరూబు మీద నుండి దేవుని మహిమ క్రిందికి దిగి ఆ మందిరం యొక్క గడప దగ్గర నిల్చుని ఉంది. ఆ తరువాత సిరాబుడ్డి కలిగిన లేఖకుని సిరాబుడ్డి కలిగిన ఒకడు సన్ననార దుస్తులు ధరించుకొని ఉన్నాడు. వాడు ఆ సిరాబుడ్డిని నడుముకు కట్టుకొని ఉన్నాడు. అతన్ని చూసి అంటాడు, ఈ యెరూషలేము పట్టణంలో ఎన్నో అసహ్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పనికిరాని కార్యాలు జరుగుతున్న ఈ పట్టణంలో ఉన్నటువంటి వారి కొరకు ఈ మందిరంలో కొంతమంది మూలుగుతూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. నీవు వెళ్ళి వారి లలాటముల మధ్యన ముద్ర వేయి అని చెప్పాడు. దేవుడు మందిరం లోపలుండి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మందిరము ద్వారం దగ్గర నిలబడి మందిరం లోపల ఉన్న వారిని చూస్తాడు. తన ప్రక్కన సన్ననార దుస్తులు ధరించి ఆ లేఖకుని సిరాబుడ్డి నడుముకు కట్టుకున్న వారిని చూసి అంటాడు, అయ్యా, ఈ పట్టణం అంతా కూడా చాలా అన్యాయముతో, అక్రమాలతో, చాలా దుర్మార్గాలతో నింపబడ్డాయేనని. ఈ మధ్యన మీరు పేపర్లోనో టీవీలోనో చూసి ఉంటారు. సమాచారం ఏమిటంటే, ఒక భార్య భర్త, వారికి చక్కటి పిల్లలు, కుమారుడు కుమార్తె, బాగా చదివించుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వారిద్దరు కూడా హౌస్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ తల్లి చనిపోయాది. అయితే అమ్మాయి ఒక రోజున నాకు కడుపు నొప్పి ఎక్కువ అని అంటే వాళ్ళ అన్న హాస్పిటల్కు తీసుకెళ్ళాడు. డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చి వాడండి అమ్మా, తగ్గిపోతుంది అన్నారు. అయితే అమ్మాయికి కడుపు నొప్పి తగ్గలేదు. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత తిరిగి హాస్పిటల్కు వెళ్తే ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి ఆమె గైనకాలజిస్టు పరీక్ష చేసి, నీకు ఒక పరీక్ష ఉందమ్మా, అది చేయించుకోమంటే అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు ఖచ్చితంగా చేయించుకోవాలి
అట్లా నేను ఒప్పుకోనంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఆమెను బలవంతంగా ఆమెకు గర్భం ఉందా లేదా అని పరీక్ష చేశారు. ఆమె గర్భవతిని నిర్ధారణ అయ్యాది. నీకు పెళ్ళి అయిందా అని అడిగింది డాక్టర్ అమ్మగారు. లేదని చెప్పింది. లేకపోతే ఇదేమిటిది అని అంటే అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళ అన్న అంటున్నాడు, మా ఇంట్లో మా తండ్రి, నేను, మా చెల్లి తప్ప ఇంకెవరు లేరని. ఆమె అడిగింది, ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరని కాదు, ఈమెకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని డాక్టర్ అమ్మ వాళ్ళ అన్నను బయటికి పంపి అమ్మాయితో గట్టిగా మాట్లాడితే తప్పు జరిగింది అన్న చెల్లెల మధ్యన. ఇది చాలా భయంకరమైన సమాచారం. దయచేసి గమనించాలి. ఎప్పుడో కాదు, కిందటి మాసంలో ఈ మాసంలోనే జరిగేది కార్యం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు కెరూబు మీద నుండి దిగి, వాక్యం సెలవిస్తుంది, కెరూబు మీద నుండి దేవుని మహిమ దిగి మందిరపు గడప దగ్గర నిల్చొని ఉంది. ఆయన ప్రక్కన సన్ననార బట్టలు ధరించుకొని, లేఖకుని సిరాబుడ్డి పట్టుకొని నడుమునకు కట్టుకొని నిల్చున్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. నువ్వు లోపలికి వెళ్ళు, ఈ మందిరంలో ప్రలాపిస్తున్న వారు ఉన్నారు, ఈ మందిరంలో మూలుగుతున్నవారు ఉన్నారు. ఎందుకొరకో తెలుసా? వారి సొంత సమస్యల కొరకు కాదు, వారి భర్తల కొరకు కాదు, వారి పిల్లల కొరకు కాదు, వారి శరీర ఆరోగ్యాల గురించి కాదు. ఈ పట్టణం అంతా నాశనమైపోయాది. యెరూషలేము పట్టణం అంతా కూడా నాశనమైపోయాది. యెరూషలేము పట్టణంలో నాశనమైపోతున్న ఆ ప్రజల కొరకు ఈ మందిరంలో మూలుగుతున్న వారు ఉన్నారు, ప్రలాపిస్తున్న వారు ఉన్నారు. వారి లలాటముల మధ్యన ముద్ర వేయి అని ప్రభుల వారు సెలవిచ్చారు. రెండవది, మందిరంలో దేవుడు గడప దగ్గర నిలుచుండి ఎవరిని చూస్తున్నాడంటే, మందిరంలో మూలిగే బిడ్డల్ని, ప్రలాపించే బిడ్డల్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, అంటే నీవు రక్షించబడ్డావు, నీవు ఒక బంధకము నుండి విడుదల పొందావు, ఒక పాపము నుండి నీవు బయటపడ్డావు. థ్యాంక్ యూ జీసస్, నన్ను ఈ పాపము నుండి విడిపించారు, అందుకు స్తోత్రాలు అని చెప్తే సరిపోదు. నీలాగా ఈ పట్టణంలో ఎంతోమంది ప్రజలు నాశనమైపోయిన వారు ఉన్నారు. రకరకాలైన పాపాల చేత పాడైపోతున్నటువంటి జనం ఈ పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణంలో నాశనమైపోతున్న ప్రజల కొరకు ఇందులోకి వచ్చినటువంటి బిడ్డలు ఏడవాలి, ప్రలాపించాలి. ప్రభువా, ఈ పట్టణం ప్రజలను దయచేసి రక్షించండి. ఈ పట్టణంలో సాతానుడు కలిగిస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైన కార్యముల చేత ప్రజలు నలిగిపోతున్నారు, ప్రజలు పాడైపోతున్నారు, ప్రజలు పనికి రాకుండా పోతున్నారు. దయచేసి కనికరించమని దేవుని పాదాల చెంత ఇక్కడ ప్రలాపించేవారు వారి కొరకు గడప దగ్గర నిలబడుకున్న ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేని కొరకు ప్రలాపిస్తున్నావో, ఎందుకొరకు ప్రలాపిస్తున్నావో చూస్తున్నాడు. దేవుని పిల్లలు గమనించాలి. మూలుగుతున్న వారి కొరకని. ఒకింట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ ఇంటికి సంబంధించిన వారు ఆ రోజంతా ఏడుస్తారు, ఆ రాత్రంతా ఏడుస్తారు. ఆ శవం ఇంకా తీయక ముందు రావలసిన బంధువులందరి కొరకు ఎదురు చూస్తారు. బంధువులు అందరు ఒకేసారి రారు, ఒక్కొక్కసారి ప్రయాణాలు చేసి వస్తారు. ఆ బంధువు వచ్చినప్పుడు అంతా కూడా ఆ ఇంటి వారు వాళ్ళని చూసి
లబో దిబోమని ఏడుస్తూ ఉంటారు అందరూ. అయితే మరుసటి రోజు ఏడవటానికి శక్తి ఉండదు. ఆ మరుసటి రోజు వారు మూలుగుతూ ఉంటారు. పోయినాడమ్మా, ఈ భర్త పోయినాడు, అమ్మ మీ అన్నగారు పోయినారు, మీ బావగారు పోయినారని చెప్పి మూలుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏడ్పురారు. ఆ మూలుగు గుండెల్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. చాలా బాధతో కూడిన సమాచారం అది. ఆ రీతిగా మందిరంలో ఉన్న బిడ్డలు పట్టణంలో నశించిపోతున్న ప్రజల కొరకు ప్రలాపించేవారు కావాలి. దయచేసి గమనించాలి. ప్రభువా, ఈ పట్టణంలో ఎంతోమంది ప్రజలు అనేక విధములైన చెడు సహవాసాలు కలిగి ఉంటున్నారు. రకరకాలైన మత్తు పానీయాలకు గురైపోయారు. ఎంతోమంది ప్రజలు వాయి వరుస లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రజలు భయంకరమైన హత్యలు చేసుకుంటూ ఉన్నారు, అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, డబ్బు కొరకు ఏవేవో పనికిరాని కార్యాలు చేస్తున్నారు. వాళ్ళని రక్షించండి, వాళ్ళని రక్షించండి, వాళ్ళని రక్షించండి అని నువ్వు ప్రలాపిస్తూ ఉంటే ప్రభులు వారు చెప్తారు. ఆ సిరాబుడ్డి కట్టుకున్న వాడిని చూసి, అక్కడ ఏడుస్తూ ఉంది చూడు ఈ పట్టణం కొరకు, ఆ కుమార్తె లలాటముల మధ్యన ముద్ర వేసిరా. అక్కడ ఏడుస్తున్నాడు చూడు బాబు, ఆయన లలాటముల మధ్యన ముద్ర వేసి రమ్మని ప్రభులు వారు చెప్తారు. దయచేసి గమనించాలి. చాలా పర్యాయాలు మన ఏడుపు ఎలాగుంటుందంటే, నాకు భోజనం లేదని ఏడ్చేవాళ్ళు ఉంటారు, బట్టలు లేవని ఏడ్చేవాళ్ళు ఉంటారు, నాకు సరైన వసతి లేదని ఏడ్చేవాళ్ళు ఉంటారు. అంతేకాదు, నా భర్త నన్ను సరిగా పోషించడు, పట్టించుకోడని ఏడ్చేవాళ్ళు ఉంటారు. దయచేసి గమనించాలి. దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత నీ అవసరాలు కాదు, నీ కుటుంబం కాదు, ఈ పట్టణంలో నీ కుటుంబం లాంటి కుటుంబాలు ఎన్నున్నాయో వాటన్నిటి కొరకు ఏడవాలి, వాటన్నిటి కొరకు ప్రలాపించాలి, వాటన్నిటి కొరకు దేవుని పాదాల చెంత ఏడ్చి, ప్రభా ఆ కుటుంబాల్ని రక్షించండి, ఆ కుటుంబాల్ని, మా కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా ఆ కుటుంబాన్ని కూడా తీసుకురండి అని ప్రభు పాదాల చెంత గుండె బాధతో, బరువుతో ఆయన పాదాల చెంత మొరపెట్టే బిడ్డలుగా మనం ఈ స్థలంలో కనిపించాలి. నా మాట అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. ప్రార్థన అయిపోతుంది. పాస్టర్ గారు ఒక్కొక్కసారి అంటారు, మీలో ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలి అనుకుంటే ముందుకు రండి అంటే మొత్తం వచ్చేస్తారు. మొత్తం తెల్ల బట్టలలో వచ్చేస్తారు, నల్ల బట్టలలో వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. పాస్టర్ గారు అందరి తలకాయల మీద టపా కొట్టేసి ఓ ప్రైజ్ అలా ప్రైజ్ కొట్టేసి వెళ్ళిపోతాడు. ఆ దెబ్బతో వీడు అంటాడు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేసినాడని. దయచేసి గమనించాల్సింది, మందిరంలోకి వచ్చింది నీ తలకాయ ఇంకొకడికి ఇవ్వటానికి కాదు, నీ నుదుటి మీద ఆ ముద్ర వేయించుకోవటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు నీ యొక్క కనుబొమ్మల మధ్యన ఆయన ఒక ముద్ర వేయాలని ఆశ. ఆ ముద్ర నీకు పడితే సాతానుడు నీ జోలికి రాడు. ఇంకా సాతానుడు నిన్ను చూస్తూనే ప్రభువు ముద్ర కలిగిన బిడ్డ కాబట్టి ఈ బిడ్డను నేను తాకకూడదు, ఈ బిడ్డ జోలికి నేను వెళ్ళకూడదు, ఈ బిడ్డను నేను శోధించకూడదు అని ప్రక్కకి వెళ్ళిపోతుంది. మనకు ఈ సత్యం తెలియక ఏండ్ల తరబడి మొగుడి కోసమే ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఎంతకాలం అయింది మేరమ్మ మీరు మందిరానికి వచ్చంటే ఆమెంటది, పాస్టర్ గారు 15 ఏళ్ళు అయిందిలే అంటుంది. పాస్టర్ గారు అవునవును 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుండి ఈమె
ఎంత ఏడ్చి ఉంటుందంటే 2 లీటర్ల కన్నీళ్ళు గార్చి ఉంటుంది. ఇంకా సీమిడి చెప్పనక్కర్లేదు అని గోడకి రాసి బయటికి రాసి నాశనం పెట్టించి ఉంటుంది. ఆ రోజు దురదృష్టం ఏ పాస్టర్ వచ్చినాడో ఆడు తల మీద పెడితే చీర పైకి లేస్తుంది ఇట్లే ఆ బంకకు అట్లా ఏడ్చి ఉంటుంది. అయినా వాడు మొగుడు మారడు. హ్యాపీగా సాయంకాలం అంతా సీసాయి తెచ్చుకొని ఈ ముందే పెట్టుకొని ఏమంటుంది, దేవుణ్ణి స్తుతించుడి అని ఈమె కానీ స్తుతించు అని తాగుతాడు. ఏం వాడు మారి సావలే, వాడు మారడు. ఎందుకు మారడు అంటే, చూడండి, నీ కుటుంబంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే నీ పట్టణంలో నీ కుటుంబం లాంటి కుటుంబాలు బోలెడన్ని ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థించమని ప్రభుల వారు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన పవిత్రమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు నిన్ను ప్రలాపించు వ్యక్తిగా, మూలిగే వ్యక్తిగా చేయాలని ప్రభువు ఆశ. అది ఇంకా నీ జీవితంలో జరగలేదంటే నీవు ప్రభు దగ్గర చేసుకున్నటువంటి మొరకి ప్రత్యుత్తరాలు ఏమీ ఉండవు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, పాస్టర్లు గారు కూడాను, ఇప్పుడే ప్రభువా ఇలా అప్పుల నుండి యేసు నామములో విడుదల పొందుదురుగాక అని. రైట్ నౌ ఇంగ్లీష్లో కూడా చెప్తాడు. మా పాస్టర్ గారు నాకు నేర్పిస్తా ఉన్నాడు తెలుగు, ఇంగ్లీష్లో చెప్పమని. రైట్ నౌ ఇప్పుడే వీళ్ళకు విడుదల అని. ఆ మరుసటి రోజే అప్పులోళ్ళు పట్టుకుపోయి జైల్లో వేసి ఉంటారు. వీడు రైట్ నౌ అన్నాడు, వాడు రైట్ టుడే అని అంటూ పట్టుకుపోయి వేసి ఉంటారు. వాళ్ళ భార్య వస్తుంది. భార్య వచ్చి పాస్టర్ గారి ఇంటి దగ్గర కూర్చో ఉంటుంది. ఎవరో వచ్చి బ్రదర్ చెప్తారు, అన్నా వేస్లే అన్న అక్క వచ్చింది. ఏ అక్కరా? మేరక్క. మేరక్క ఎందుకు వచ్చిందిరా ఇంత పొద్దున్నే? తెగ ఏడ్చేస్తా ఉంది నాన్నని. ఈమె పోతే, పాస్టర్ గారు పోతే, అన్నా ఆడవాళ్ళ రాగాలు నేను చెప్పలేను. శివరంజని, మోహన్ రాగము, కైలాస రాగము, కావేరీ రాగము, పాతాళ రాగము, పరలోక రాగాలు అన్నీ కలిపి ఏడుస్తూ ఉంటారు. పాస్టర్ గారికి మతి నాశనం అయిపోయి, అక్క బ్రదర్ బాగున్నాడా అని, అంటే ఆడన్న పోయినాడేమో అని, వాడు జల్సగా ఉన్నాడు. వాడిని పట్టుకుపోయి ఆడపడేసి ఉంటారు. ఏమైందంటే చెప్తుంది అక్క, ఏమని, మా ఇంటి ఆయన అప్పులోళ్ళు పట్టుకుపోయినారని అని. అప్పుడు ఆమె రాత్రి ప్రార్థనలో కూడా మేము ఉంటిమన్నా, రాత్రి ప్రార్థనలో ఇప్పుడే మీ అప్పులు తీరిపోతాయి అంటే మా ఇంటి ఆయన పట్టుకుపోయినారన్నా అని. దయచేసి గమనించాల్సింది, అప్పులు తీర్చుకోవటానికో అప్పులు చేసుకోవటానికో కాదు ఇక్కడికి రావాల్సింది. దేవుని ఉద్దేశం, నీవు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు కలిగిన ప్రజలు పట్టణంలో చాలామంది ఉన్నారు. వారి కొరకు కన్నీరు కార్చాలని, వారి కొరకు ప్రలాపించాలని ఆ కృపగా దేవుని ఆలోచన. అది మనం విడిచిపెట్టాం. దాన్ని ఏమంటారంటే, ఆ రీతిగా ఇతరుల కొరకు ప్రార్థన చేసేది దేవుని చిత్తం. రానాయన మీకు ఆహ్వానం పలకాలనా? వెరీ గుడ్. జాగ్రత్త మైక్ అన్న తనేసావు. కెమెరా బలమే లేదు. దీన్ని ఎత్తేటప్పుడు ఇట్లా నాలాగా వణికిపోతా అన్నాడు. ఉపవాసాలు ఎక్కువ అయిపోయినట్టున్నాయి. నేను ఎడమ చేతి ఎట్లా ఎత్తేస్తాను, పాస్టర్ గారు అని. అయ్యో పాపం. ఓకే, మీరందరూ ఉపవాసం అనుకుంటాను. ఎంతమంది ఉపవాసం ఉన్నారు?
అదేందది? మీరు ఇంతింతే ఎత్తినారే, దాని అర్థము అమ్మా ఆమెనంటానే తినేస్తారా ఇంటికి పోయి? రోజంతా ఉంటారా? పగలుండి రాత్రుల్లో కూడా తినరా? మీరెవరు జవాబులు చెప్పలే. మీరు రోజంతా ఉపవాసం ఉంటారా అంటే 24 hours 24 గంటలు ఉపవాసం ఉంటారా? నేను ఉపవాసం ఉండేవాడిని. ఉండి నాకెప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేసేవాడిని. అప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభు నన్ను క్షమించు, నేను బలహీనుణ్ణి, ఏమనుకోవద్దు, నా వల్ల వీలు కాదు, ఉండాలనే ఆశ ఉంది కానీ ఉండలేకపోతా ఉన్నాను, క్షమించు, వీలైతే రేపు ఉంటానని. ఈ బుద్ధిహీనుని ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. అట్లని మీరేనా చేసుకున్నారు? లేదు, అది నాకే చెల్లుతుంది, మీకు వర్తించదు అది. మీరు ఆ ప్రార్థన చేసినారంటే దేవుడు దుర్మార్గుడా అని అంటాడు. కాబట్టి ఉపవాసము అని మీరు తీర్మానం చేసుకున్న తరువాత జాగ్రత్తగా ఉపవాసం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. మందిరంలో రెండవ విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఉపవాసము అంటే దాని అర్థం ఏమిటంటే, బైబిల్లో కొంతమంది ఉపవాసం ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా ఎవరెవరు ఉపవాసాలు ఉన్నారో? అమ్మా అంటే నాకు తెలుస్తుందా? శబ్దంగా చెప్పుమా. నువ్వు చెప్పుమా. పాస్టమ్మ తోటి చూస్తావేంది? తప్పు చెప్తా ఉండవన్నా? మీకెవరికి తెలియదా? అసలు మగబిడ్డలకి తెలియనే తెలియదు. ఎవరైనా ఉపవాసాలు ఉన్నారా నాయనా? ఉన్నారా? ఎవరెవరు? తమ్ముడు పెన్నెత్తుకున్నాడు, ఎవరి పేర్లో చెప్పని రాసేద్దామని. చెప్పండి నాయనా, ఎవరెవరు ఉన్నారు? ఎవరు నాయనా? మోసేనా? మోసా అంటే ఆడి ఉర్రవాడు కొత్తగా వచ్చినాడు బైబిల్లోనని. మోసే అది వీళ్ళు చెప్పిరి, అది కూడా చెప్పిరి. దానా? యోనా? నెహమ్య, ఇంకా ఇవన్నీ ఈ ఉపవాస దినాల్లో చెప్పేసి ఉంటారు మీకు కదా, కంఠస్థం ఇవన్నీ. ఓకే, ఉపవాసమున్న ఒకరిని నేను మీకు చెప్తాను, తర్వాత నేను మందిరము గురించి చెప్తాను. దయచేసి గమనించాల్సింది, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు దేవునికి లోబడతాం కానీ మేము మనుషులకు లోబడమని చెప్తే, ఆ రోజున వాళ్ళు ముందు మండుతున్న మంటని 7 అంతలు అధికం చేశారు. చేసి ఇదిగోరే మంటలు పెరిగిపోతూ ఉన్నాయి, పోతారు మీరు ఎంతమంది? 3 పోతారు అని వాళ్ళు అన్నారు. మేము పోయినా పర్వాలేదు, మేము మాత్రము వేరే కార్యక్రమంలోకి పోమని చెప్పి అన్నారు. రాజు కోపం, ఎయిరయ్యాలని 3 అన్నాడు. వాడు ఒక్కొక్కడు రజలర్. మీ చర్చిలో ఎవరు అట్టటో లేరు. అదిగో ఆడొక తమ్ముడు ఉన్నాడు, చెయ్యి పైకెత్తి తమ్ముడు. తమ్ముని కంటే డబ్బులు ఉన్నారు ఒక్కోడు, ఇంతంత లావు. ఆడు పట్టుకొని ఇట్లా ఎత్తినాడు ఒకే చేత్తో, గిలగిలగిల అని అంతే ఎత్తి వాళ్ళ 3 వేస్తే మంటలు వాళ్ళని కాల్చకుండా మంటలు వీళ్ళని కాల్చేసినాయి. వీళ్ళు గాలి చచ్చిపోయినారు. వేయబడిన వారు కాదు, వేసిన వారు చచ్చిపోయినారు. చాలా విచిత్రమా సమాచారం, దయచేసి గమనించాలి. రాజుగారికి చాలా బాధేసి అక్కడికి వెళ్ళి అంటాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలారా క్షేమమానని. అంటే ఈయనేం పెండ్లింటికి పంపినాడు వాళ్ళని క్షేమమా అని అడిగేదానికి? ఎక్కడ పడేసినాడు? అగ్గిలో పడేసినాడు.
అంటే రాజుకు కూడా ఎక్కడో మూల అంత విశ్వాసం ఉంది, వీళ్ళ దేవుడు గొప్పోడు, ఖచ్చితంగా వీళ్ళ దేవుడు కార్యం చేస్తాడని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ మంటల్లో చూస్తే నలుగురు తిరుగుతూ ఉన్నారు. ఆ మంటల్లో ఎట్లా తిరుగుతూ ఉండారో తెలుసా? చూడండి, తెలంగాణలో బతుకమ్మ డ్యాన్స్ వేస్తారు చూడు, ఆ టైప్లో తిరుగుతూ ఉండారు. హల్లెలూయా స్తుతి మహిమ, అట్లనే బతుకమ్మ అని పాడద్దండి, రౌండ్ అట్లా తిరుగుతూ ఉన్నారు. నీకు అర్థమైందమ్మా? విచారం కొన్నావు ఎందుకు? దయచేసి నిన్ను వేయలేదనా? ఓకే, అంత ఎదగలా నీవు, అంత ఎదిగితే కానీ వేయలేరు. దయచేసి వినాలి. మాకు ఏ కష్టమూ లేదు అని అంటూ ఉంటారు కొంతమంది. నీకు కష్టం పెడితే దెబ్బకు పారిపోతావు, అందుకే ప్రభు నీకు కష్టం పెట్టలే, నువ్వు ఎదిగేదాకా అట్లా ఉంచినాడు. ఓకే, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతి, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. రాజుగారు లోపలికి చూస్తే నలుగురు తిరుగుతూ ఉన్నారు. రాజుగారు పక్కన వాళ్ళని పిలిచి, ఏమరా ఇది విచిత్రము, వేసింది ఎంతమందిని? మనము ముగ్గురే. ఆ నాలుగవ వాని ముఖము దేవదూత ముఖంలాగా ఉంది అని ఆయన సంతోషించి వారిని బయటికి తీశాడు. దయచేసి గమనించాలి, ఆ రోజున ఉపవాసం ఉన్నది ఎవరంటే, వారు పడిన అగ్ని ఉపవాసం ఉన్నింది ఆ రోజున. మీకు అర్థమైందా? అగ్నిలో పడ్డ ప్రతి పదార్థము ఆ పదార్థాన్ని కాల్చి బూడిదగా చేస్తుంది. అగ్నికున్న స్వభావం అది. అయితే ఆ రోజున అగ్ని ఉపవాసం ఉంది. తనలో పడిన ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అస్సలు ముట్టుకోలేదు. రాజుగారు వచ్చి వారి వస్త్రాల వాసన చూశాడు, వారి తలను కూడా చూశాడు, ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. వారి వస్త్రాలు అగ్ని వాసన రాలేదు. ఆశ్చర్యం అది. దాని అర్థం ఆ రోజు ఉపవాసము అగ్ని ఉంది. హల్లెలూయా. ఆ రోజు ఉపవాసం అగ్ని ఉంది. ఉపవాసం అంటే అగ్ని స్వభావం ఏమిటంటే, తనలో పడిన పదార్థాన్ని కాల్చి బూడిదగా చేస్తుంది. అయితే ఆ రోజున ఆ పని అది చేయలేదు. ఉపవాసం అంటే మనలో ఏవో కొన్ని చెడు కార్యాలు ఉంటాయి. ఆ చెడు కార్యాలు పూర్తిగా మనలో నుండి తొలగిపోవాలి. ఇతరులను గురించి చెడు మాట్లాడడమో, ఇతరులకు అన్యాయము చేయడమో, ఇతరులకు మోసాలు చేయడమో, ఇటువంటివేవో ఇతరులను నాశనం చేసే ఆ గుణాలు మనలో ఉంటాయి. ఉపవాసం ఉంటే అవి మనలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. మనము ఎలాగుండాలంటే, ఆ మంటలు ఏ రీతిగా ఆ నలుగురిని కాల్చలేదో ఆ రీతిగా మన ద్వారా ఎవ్వరికీ కీడు కలిగేటట్టుగా మనము జీవించకూడదు. దానిని ఉపవాసము అని అంటారు. ఉపవాసం అంటే భోజనాలు మానుకొని, ఒకరోజు అయిపోయింది ప్రభువా, ఇంకా 3 రోజులు ఉండటానికి శక్తి దయచేయి. ఆ రోజే వాళ్ళ భర్త బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడు ఇంకా ఘోరమైన మనిషి. తెచ్చుకొని తింటా అంటాడు. నువ్వు నోరు మూసుకొని తిను, నేను ఉపవాసం అని తెలియదా నీకు? ఎవడు ఉండమన్నాడే నేను ఉపవాసము? చూడు, నువ్వు ఉపవాసం ఉన్నావు, నేను లక్షణంగా బిర్యానీ తింటా ఉన్నాను. నీకు నాకు దేవుడు సమంగానే పెట్టినాడు.
క్యాన్సల్ చేసుకో, ఇదిగో ఇంకొక ముక్క అంటాడు. అంతా శోధనే. మీకు అర్థమైందా? ఆమె అంటుంది, నాశనం అయిపోతావు పో, దేవుని బిడ్డని నువ్వు ఇట్లా కించపరుస్తూ ఉండవు, నువ్వు నాశనం అయిపోతావు పో అంటుంది. ఈమె ఉపవాసం ఉండి నాశనం మాటలు మాట్లాడుతూ ఉంది. దాని అర్థము ఉపవాసం అంటే ఇతరులకు కీడు కలిగించేది ఏది మన లోపల మాట్లాడడం లేదు. ఎవరు మన లోపల మగోళ్ళు మాట్లాడడం లేదు. మన లోపల ఆ పనులు చేయటానికి ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది మాకు అనద్దండి. ఈ లోపల పోయినారనుకో, పోతే ఇంకా నేరుగా యమకింకర్లు వచ్చి మీ 2 చేతులు పట్టుకొని పట్టకపోతారు. పట్టకపోయి అక్కడ యాతనా స్థలంలో పడేస్తారు. అక్కడ మీ ఫ్రెండ్ ఉండలేదా, చాలా కాలం నుండి వినుంటారు, ధనవంతుడు చనిపోయి యాతనా స్థలానికి వెళ్ళిన ఆడంటాడు, రేయ్ అన్ని రోజులు నా గురించి ఇంటి బుద్ధి రాలే నీకు, రా 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 అని పిలుస్తాడు. ఎవరు సార్ మీరు అంటే, ధనవంతుడని. అప్పుడు ప్రభువా అంటే, రే ఆ పేరు ఎడెత్తద్దు, మన ప్రభు వేరే ఉన్నాడు అంటారు. మీకు అర్థమైందా? పాపాత్ములారా, నేను ఇంత వివరంగా చెప్తే అందరూ గుమ్మడికాయల్లా కూర్చున్నారు. అర్థమైందా మీకు? అంటే నేను పాపాత్ములారా అని అంటేనే మీకు చలనం వచ్చేటట్టుంది. అంటే మీ పేర్లు అవేనేమో. మీకు అర్థమైందా తమ్ముడా? లేదా? అర్థమైందంటే ఇట్లా నాలుగని, లేదంటే ఇట్లా. యాక్షన్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఓకే, నీకు అర్థమైందా? అర్థమైంది. తమ్ముడు మాస్కు నీకు అర్థమైందా? ఓకే, అమ్మలారా మీకు అర్థమైందా? వెనకాల ఏదో పళ్ళు కొరుక్కుంటా గోర్లు గిల్లుకుంటా కూర్చున్నారు. అర్థమైందమ్మా? అర్థమైందా? ఒకవేళ నువ్వు మారకుండా అక్కడికి పోతే ఆయన వస్తాడు మీకు ఇన్విటేషన్ పలకటానికి. ఎవరు? బ్రదర్ ధనవంతుడు. ఆయన వచ్చి, చెల్లి అక్కడెక్కడ పిచ్చిదానా, మన బ్యాచ్ అంతా ఎటుందిరా అని పట్టపోతాడు. దయచేసి గమనించాల్సింది, మనం అక్కడికి వెళ్ళకూడదు. అగ్ని ఉపవాసం ఉన్నట్టుగా నీ జీవితంలో ఇతరులకు నష్టాన్ని, ఇతరులకు నాశనాన్ని, ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యాలన్నీ కూడా చచ్చిపోవాలి. అందుకనే బైబిల్ చెప్తాది, నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయొద్దు. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు. నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయొద్దు. నీవు కీడు అనుభవించి మేలు చేయి అని చెప్పాడు. ఆ రీతిగా ప్రభు పిల్లలు పూర్తిగా మారాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని పిల్లలు మందిరంలో మొదట దేవుడు అందరినీ పరిశుద్ధపరచటానికి మందిరం లోపలున్నాడు. మందిరము గడప దగ్గర ఆయన ఎందుకున్నాడంటే, పట్టణంలో చాలామంది నాశనమైపోతూ ఉన్నారు. చాలామంది రోజు ఎన్నో దుర్వార్తలు మీరు వింటూ ఉంటారు. రోజు ఎన్నో మరణ వార్తలు, రోజు ఎన్నో కుటుంబాలు చీలిపోవడాలు, రోజు ఎంతోమంది ఘోరమైన కార్యాలు చేస్తూ ఉన్నారని వింటూ ఉంటాం. 1-2 కూలి చేసుకునేవారు. ఒక ఇంటి కట్టడం విషయంలో వారు మట్టి పని చేసేవారు. వాళ్ళ భార్య కొంచెం నాజుగ్గా ఉంటుంది. అమ్మాయి ఆ ఇంటి తాపి మేస్త్రితో ఎక్కువ మాట్లాడేది. ఈ భర్త మట్టి కలిపేవాడు. ఆడది చూసి ఇంటికి వచ్చినాక అన్నాడు, నువ్వు ఆ మేస్త్రితో ఏం మాట్లాడతావు పొద్దస్తమానము, నువ్వు రావద్దు, ఇంటి దగ్గరే ఉండు అని అన్నాడు. ఆమె అనేది, వస్తాను నేను అని. వస్తే వానితో మాట్లాడొద్దని. లేదా మాట్లాడుతూనే ఉంది. 2-3 రోజులు, 2 నెలలు, 3 నెలలు
ఏడాది కాలం చెప్పాడు. వాడితో మాట్లాడొద్దని కొట్టాడు, తిట్టాడు. అమ్మాయి పూర్తిగా బరి తెగించి, నా ఇష్టం, నేను మాట్లాడేదే, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టు మాట్లాడింది. వాడు లోపల పగబెట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు బాగా కొట్టేసి పనికి వెళ్ళినాడు. వాడు మేస్త్రి అడిగినాడు, ఎరా నీ భార్య రాలేదా? ఆవితో నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకో అని. నా పని చూసుకోవాలంటే మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎవర్రా అని అన్నాడు. రాకపోతే ముందు చెప్పాలా, నేను ఇంకొకళ్ళని ఏర్పాటు చేసుకుందునని. వాడి మీద కూడా ఘర్షణ జరిగాది. ఆ భార్య బాగా దెబ్బలు తినింది. వాడితో మాట్లాడకూడదని అంటాడు ఈ మనిషి అని. ఆ రోజున ఆమె ఏం చేసిందంటే, భర్త కంటే ముందుగా లేచి మంచిగా ఉప్మా చేసేసింది. ఉప్మా చేసి ఫుల్లుగా తిని, వాడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఫుల్లుగా తిని ఆ ఇంట్లో ఒక గొడ్డలు ఉంటే తీసుకొని, మీరు నమ్మండి, 30 దెబ్బలు కొట్టేసింది తలకాయ మీద. పచ్చడిలాగా కొట్టేసి తల నరికి పోలీస్ స్టేషన్కి గొడ్డలి తల 2 తీసుకుపోయింది. దయచేసి గమనించాలి, ఎంత భయంకరం చూడు, ఎంత ఘోరం చూడు. భర్త అనేటటువంటి వివేచన లేదు. 2 పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయాడు, ఈమె జైలుకి వెళ్ళిపోయారు. 2 బిడ్డలు అనాథలైపోయారు. ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మందిరం లేకొచ్చిన నీవు ఈ రీతిగా నాశనమైపోతున్న ప్రజల కొరకు ప్రలాపించే బిడ్డగా ఉండాలి. నీ ఆకలి కొరకు నువ్వు ఏడిస్తే అది అంత ప్రయోజనం లేదు. నీ అవసరాల కొరకు నువ్వు ఏడిస్తే అది అంత ప్రయోజనం లేదు. నీకున్న ఆర్థిక ఇబ్బందులో అనారోగ్యమును గూర్చో ప్రలాపిస్తే ప్రయోజనం లేదు. ప్రభు అంటున్నాడు, యెరూషలేము పట్టణంలో జరుగుతున్నటువంటి అనేకమైన చెడు కార్యముల నిమిత్తమై ఈ మందిరంలో ఏడ్చేవారు, ప్రలాపించేవారు ఉన్నారు. ఈ మందిరంలో మూలిగేవారు ఉన్నారు. వారికి వెళ్ళి వారి లలాటముల మధ్యన ముద్ర వేయి అని చెప్పాడు. దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది, 1, దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలి. 2, ఆ కృపగల దేవుడు నీ నుదుట ముద్ర వేయాలి. ఈ 2 కార్యాలు జరగాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇతరుల కొరకు నేను ప్రార్థన చేస్తే నాకు ప్రయోజనం ఏముంది? నేను వచ్చింది నా కుటుంబం కోసం కదా అని నీవు అనొచ్చు. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నాకు లాభమేమి అనొచ్చు. బైబిల్ సెలవిస్తుంది. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యోబు 42:10 చదువు నాయన. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. మనము యోబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు పోగొట్టుకున్న పిల్లల కొరకు ప్రార్థించావా? నువ్వు పోగొట్టుకున్న ఆస్తి కొరకు ప్రార్థించావా? నీవు పోగొట్టుకున్న ఆ యొక్క ఇల్లు కొరకు ప్రార్థించావా అని అడిగితే ఆయన చెప్తాడు, నా పిల్లల కొరకు, నేను పోగొట్టుకున్న ఆస్తి, నా ఇంటి గురించి, నా పశువుల గురించి నేను అడగలేదు దేవుణ్ణి. నేను ఏమడిగానంటే నా స్నేహితుల్ని గురించి ప్రార్థన చేశాను. ప్రభా, నా స్నేహితులకు రక్షణ లేదయ్యా. నా స్నేహితులు నిజమైన దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేదయ్యా. నా స్నేహితులు ఇంకా పాపంలోనే ఉన్నారయ్యా. దయచేసి వారిని క్షమించండి. దయచేసి వారిని క్షమించి వారిని రక్షించండి.
దయచేసి వారిని క్షమించమని రోజు ప్రభు దగ్గర బ్రతిమలాడుతూ వచ్చాడు. దేవుడు చూసి ఆ మొదటి ఈ స్థితి కంటే యోబుకు రెండవ స్థితి అధికముగా దేవుడు దయచేశాడు. ఆయన రెండింతలుగా దయచేశాడు. ఎందుకు మందిరంలో ఇతరుల కొరకు ప్రార్థించాలి అంటే మనము అన్నీ పోగొట్టుకొని ఇక్కడ ఉండొచ్చు, లేక ఏవో కొదువలు కలిగి ఉండొచ్చు, లేక అనారోగ్యంతో ఉండొచ్చు. ఎప్పుడు మనం ఇతరుల కొరకు ప్రార్థించడం ప్రారంభిస్తామో దేవుడు నీకు మొదటున్న స్థితి కంటే రెండింతల స్థితిని అధికం చేస్తాడు. అందుకని మందిరంలో ప్రతి బిడ్డ నశించిపోతున్న బిడ్డల కొరకు ప్రలాపించాలి. నీ సొంత భార్య కొరకు ఎలాగ కన్నీరు కారుస్తావో ముక్కు ముఖం తెలియని ఈ పట్టణ ప్రజల కొరకు ఏడవాలి, కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి. తండ్రి, దయచేసి ఈ ప్రజలను రక్షించండి అయ్యా, ఈ ప్రజలను రక్షించమని బావురుమంటూ ప్రభు పాదాల దగ్గర మొరపెట్టే బిడ్డలుగా మీరు ఉండాలి. యేసయ్య ఎక్కడో లేడు. యేసయ్య మందిరపు ముఖద్వారం దగ్గర దిగి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుని మహిమ కెరూబు మీద నుండి దిగి గుమ్మము దగ్గర నిలుచుని ఉంది అంటాడు. మహిమ అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, మహిమ అంటే యేసు ప్రభుల వారే. ప్రభుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మహిమ ప్రభావములు కలిగిన వాడు, ఆయన మహిమా స్వరూపి అని వాక్యం సెలవిస్తారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని కూడా చెప్తారు. కాబట్టి మహిమా స్వరూపి అయిన యేసు ప్రభుల వారు కెరూబు మీదన ప్రయాణము చేసి వచ్చి దిగి మందిరము గడప దగ్గర నిలబడి ఉన్నారు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ మొదట మీరు పరిశుద్ధులు కావాలన్నది దేవుని ఆశ. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డకు ఆ కృపగల దేవుడు నుదుట ముద్ర వేయాలి అనేది ప్రభుల వారి ఆలోచన. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ, మా పాస్టర్ గారు నన్ను బాగా గుర్తెరగాలి, మా పాస్టమ్మ గారు నన్ను బాగా గుర్తెరగాలి, మా పాస్టర్ గారు ఇంటికి వస్తే నాటుకోడి నాటుకోడి పులుసు మీరు వస్తారని నేను చేసినానని చెప్పి నాటుకోడి పులుసు పెట్టి నా దాంట్లో కాంబినేషన్ అయింది కొడుకో కొబ్బరి అన్నం చేసి పెట్టి ఆఖరికి పాస్టర్ గారికి జీర్ణమ్మ కాక అజీర్తి అయిపోయి ఆ 2 రోజులు పడుకొని ప్రార్థన లేక, నాయనా ప్రభువా మీ పుణ్యమానాన్ని 2 రోజులు సిక్ అయిపోయినాడు పాస్టర్ గారు. దయచేసి గమనించాలి, మన ఇంటికి దైవ సేవకులు రావడం ఆశీర్వాదకరం, తప్పేమీ లేదు. అయితే మితభోజనం చాలా మంచిది, కానీ నాకు కూడా పొద్దున ఇన్ని పెట్టినారు, ఇన్ని అదే దుబ్బరొట్టి ఒకటి, మళ్ళీ ఏదో గారి, మళ్ళా ఉప్మా, పెసరట్టు, ఎగ్గు దోశ. ఏంది ఇది? నా పరిస్థితి అర్థం కాలే. నేను చెప్పకూడదు, కానీ భోజనం అయితేనే పోకూడని స్థలానికి పోవాల్సి వచ్చింది. అంతా పెట్టినారు ఇల్లు. దయచేసి గమనించాలి, వద్దు నాయన, టేస్ట్ చేయి. ఎన్ని టేస్ట్ చేసేది? నా పరిస్థితి తారు మారు అయిపోయింది. నేను అనుకున్నా, ఇంకా వెస్లీ గారి దగ్గరికి రాకూడదు, వచ్చిన భోజనము చేయకూడదు, చేస్తే జోసఫ్ అన్న ఇంట్లో చేయాలా అని అనుకుంటే జోసఫ్ అన్న కారులో వస్తా అన్నాడు. బెండకాయ వేపుడు, బీరకాయ వేపుడు, తరువాత దాన్ని ఏంది నైనా, మటన్ కైమా, ఇంకా ఏవో 2 చెప్పినాడు, చేప పులసో చెప్పినాడు. నేను అనుకున్నా, అమలాపురమే రాకూడదు, ఎందుకంటే
ఆరోగ్యంగా ఉంటే 10 రోజులు బతికి నా భార్యకి మొగుడుగా ఉంటాను, మా చర్చికి కాపరిగా ఉంటాను. వీడికి వస్తే కడుపు తారుమారైపోయి మధ్యదారిలో ఏమన్నా అనేస్తే పరిస్థితి ఏమి? వచ్చి వెస్లీ గారు ఏస్తున్నామం రైట్ నౌ గెడప్ అండ్ వాక్ అంటాడా? వెళ్ళిపోయింటాను నేను. తర్వాత అయ్యగారు వచ్చి జోసెఫ్ అయ్యగారు, తమ్ముడు వెస్లీ నువ్వు పక్కకి పో, నేను చూసుకుంటా ఇంకానని. నజరేయుడైన ఏసునామంలో లేయి పైకి అంటే పక్కనుండేవాడు లేస్తాడు. దయచేసి గమనించాల్సింది, నేను లేసే ప్రసక్తి లేదు. కాబట్టి మిత భోజనం చాలా మంచిది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మితంగా భోంచేయాలి, మితంగా మాట్లాడాలి, మితంగా నిద్రపోవాలి, మితంగా ఎక్సర్సైజు చేసుకోవాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంత మితమే. పుల్లుగు తిని ఆ పక్క థమ్సప్, ఈ పక్క ఇంకోటి ఏంది నాయన స్ప్రైట్ పెట్టి తాగి అని భార్య వంటింట్లో నుండి పరిగెత్తుకొని వస్తారు. ఏమైందండి అని, ఏమైంది ఏందో అరిచిందే అని అంటే, అరిచిందంటే ఏదో కుక్క ఏదో వచ్చేసిందని వచ్చినానండి. కుక్కగా వీడు పాపం. దయచేసి ఇది ఎందుకయ్యా థమ్సప్ తాగుతావు, ఎందుకయ్యా స్ప్రైట్ తాగుతావంటే జస్ట్ ఫర్ డైజెషన్ అంటాడు. అంత ఇబ్బంది ఎందుకురా బాబా? దయచేసి వినాలి. అంత ప్రాబ్లం ఎందుకు? మితంగా తిను. ఒక ఇడ్లీ తిను, నాలాగా 2 తినద్దు. ఒక గారి తిను, నాలాగా 2 గారెలు తినద్దు. ఒక ఇంకోటి ఏది నాయన ఉప్మా ఇంత తిను, నాలాగా అంత తినద్దు. మళ్ళీ ఏంది నాయన దుబ్బ రొట్టి ఇంత తిను, ఇంత తినద్దు. తింటే పరిస్థితి ఏమి? ఇంకంతే గతి. దయచేసి గమనించాల్సింది, మనము మితముగా చూడు. ఎవరన్నా చెప్తారేమో, ఇప్పుడు భోజనాలు ఉన్నాయి కొడుకో, అందుకే వాళ్ళు మాట్లాడడంలే. నువ్వు భలేవాడివి, ఆదివారం నుండి ఉపవాసాలతో మేము సస్తా ఉంటే మితంగా తినమంటావు అని పౌరుషంగా ఉన్నారు నా మీద. అస్సలు మా పాస్టర్ గారు ఎందుకు పట్టుకొచ్చినారు ఎన్నో అని. మితముగా తినాలి. చెప్పండి, మితముగా నిద్రపోవాలి, అంతే. తర్వాత మితముగా మాట్లాడాలి, మితముగా వ్యాయామము చేయాలి. వ్యాయామము చూడు, ఎక్కువ తినేసి 4 కూడా తిరక్క చచ్చిపోతూ ఉంటారు. యాయాయమ్మ కాదు, వ్యాయామము. ఈ మగపిల్లలు ఒక్కరు నోరు తెరవలేదే ఇల్లు. చెప్పండి తమ్ముడు, వ్యాయామము కాదు, వ్యాయామము. ప్రభుదాస్ అన్న, నువ్వు చాలా సీరియస్గా ఉన్నావు. దయచేసి చెప్పాలా, అన్నీ మితంగా ఉంటే మీకు ఆరోగ్యం ఉంటుంది. అన్నీ మితంగా ఉంటే మిత భోజనము, మిత భాష, మిత నిద్ర, మిత వ్యాయామము, దీర్ఘకాలం నువ్వు బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి. తక్కువ రోగాలు వస్తాయి. ఫుల్గా తిని స్ప్రైటు, థమ్సప్ అంటే పెన్లాము కిచెన్లో నుండి ఏదో కట్టెత్తుకొని హే అని వస్తుంది. ఏమే అది ఎత్తుకొచ్చినావు, ఏడేదో కుక్క అరిచింది అందుకు వచ్చినాను అంటాడు. పరిస్థితి అట్లా ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది మీరు బాగా అర్థం చేసుకున్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన చేయండి, ఎక్కువ వాక్యం చదవండి, ఎక్కువగా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండండి, ఎక్కువగా ఆత్మీయ విషయాలు మాట్లాడుకోండి. ఇవన్నీ ఎక్కువ. మనం ఏం చేస్తామో తెలుసా? ఇవన్నీ తక్కువ. మనము ప్రార్థన అంటే, ప్రభువా నీకు వేలాది వేల స్తోత్రాలు స్వామి, మీరు ఎక్కడున్నారో దయచేసి ఇక్కడికి రావాలంటారు. ప్రభువా నీకు వందనాలయ్యా, మీరు అద్భుతాలు చేసే దేవుడు స్వామి,
దయచేసి నా జీవితంలో కూడా అద్భుతం చెయ్యి ఆమేన్ అంటాడు. పక్కోడు ఉలికి పడేటట్టు అయిపోయి రెండు మాటలతో ప్రార్థన కొట్టి పడేస్తాడు. యేసు ప్రభు కిందికి వచ్చే లోపల వీడు ముగించేస్తాడు. ఏందిరా వీడు ఏదో చెప్తాడు అనుకొని వస్తే వీడు ఆమేన్ అన్నాడే అనుకుంటాడు. దేవుని బిడ్డలు మీరు దయచేసి గమనించాల్సింది, ఎక్కువగా ఉండాల్సింది ఆత్మీయ విషయాలు మాట్లాడుకోండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా ఉపవాసం ఉండండి, ఎక్కువగా పరిశుద్ధులతో కలిసి మీరు సహవాసం చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ రీతిగా వీటిని ఎక్కువ చేసుకొని మిగిలిన వాటిని తక్కువ చేసుకుంటే చాలా కాలం బ్రతుకుతారు. చాలా రోగాలు మన దగ్గరికి రావు. చాలా రోగాలు మన దగ్గరికి చాలా రోగాలు మన దగ్గరికి అంటే 3 సార్లు నేను అడగాలనా? చాలా రోగాలు మన దగ్గరికి రావు. రావు రామారావా, నాగేశ్వరరావా? రోగాలు రావని చెప్పాలా? అట్లా చెప్పాలి. కానీ చాలా రోగాలు మన దగ్గరికి అంటే మీరు రావు అని అంటే నేను చెప్పింది మీరు ఫిలప్ చేశాక మీరు చెప్పుకోవాలా? ఏం చెప్పాలా? చాలా మన దగ్గరికి కాదు, నన్ను కలుపుకుంటారేంది? చాలా రోగాలు నా దగ్గరికి రావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను నమ్ముతా మీరు ఇంకా వారం రోజులు ఉపవాసం ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు. మగోళ్ళు ఇట్లా వాక్యం ఉందని తెలిసింటే నేను వచ్చిండే అనవసరంగా ఇరుక్కుపోతేనే అని. ఏం పర్వాలేదు, కూటమైన తర్వాత మీ సమ్మతి చొప్పున అయ్యగారు మీ ఉపవాసాన్ని పొడిగిస్తాడు. మీ సమ్మతి చొప్పున. మీకు సమ్మతి లేకపోతే ఒక పూట తిని ఒక పూట ఉండండి అంటాడు. ఓకేనా? నువ్వు ఒకదానివి అన్నిటికీ ఓకే డీకే బీకే అని చెప్పుకుంటా ఉన్నావు. ఎవరు మాట్లాడడం లేదు. వెరీ గుడ్. రెండవది యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. ఇది చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే చాలా టైం అయింది. పక్క ఎండ వస్తూ ఉంది పాపము. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. పోగా అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను. చాలుండు కొడుకు. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరము కుడి ప్రక్కన నిలిచి ఉండెను అని ఉంది. కెరూబు అంటే బలమైన దూత అని అర్థం. ఆ దూత యొక్క బలం ఎంత అంటే 1,85,000 మంది మనుషులకున్న బలము ఒక కెరూబుకి ఉంటుంది. ఎంత బలం ఉంటుంది? 1,85,000 మంది మనుషులకున్నంత బలము ఆ కెరూబుకు ఉంటుంది. ఇప్పుడు ఆ కెరూబులు ఏం చేశాయంటే బైబిల్ సెలవిస్తుంది చూడండి. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. హల్లెలూయా. మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. ఒకటి, కెరూబులు మందిరము కుడి ప్రక్కన నిలబడ్డాయి. 2, మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తారు, కెరూబులు వచ్చి మందిరము కుడి ప్రక్కన నిలబడ్డాయి. ఆ మందిరం మీద వచ్చినటువంటి దేవుని యొక్క మహిమ దిగి మందిరము ద్వారం దగ్గరికి వెళ్ళాది.
ఆ మందిరము లోపలి ఆవరణం మేఘంతో నింపబడి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. బ్యాటరీ తగ్గిపోయినట్టుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. ఆ మందిరము లోపల మేఘమంతా కూడా ఆవరించి ఉంది. ఈ 3 విషయాలు చెప్తాను. దేవుని మందిరంలో కెరూబులు వచ్చి మందిరము కుడి ప్రక్కన నిలబడ్డాయి. దేవుని మహిమా స్వరూపి అయిన ప్రభులవా మందిరము తలుపు దగ్గర నిలబడ్డాడు. లోపల మేఘము అంతా ఆవరించి ఉంది అని వాక్యం సెలవిస్తారు. మందిరము ద్వారం దగ్గర యేసు ప్రభుల వారు ఎందుకు నిలబడ్డాడు అనేది 9వ అధ్యాయంలో చెప్పాను. ఇప్పుడు ఆయన వాహనంగా ఉపయోగించుకునే కెరూబులు ఎందుకు మందిరము లోపల కుడి ప్రక్కన నిలబడ్డాయి? అంత బలమైన కెరూబులు ఎందుకు మందిరము లోపల నిలబడ్డాయి అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ప్రభుల వారు పేతురుతో మాట్లాడుతూ ఈ రీతిగా అంటాడు, పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. అక్కడ ప్రభు మాట్లాడేటప్పుడు బండ మీద నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు అన్నాడు. అంటే సంఘము ఎదుట ఎవరు నిలబడతారని చెప్పారు? పాతాళం వచ్చి ద్వారములు తెరిచి సంఘం ముఖద్వారం దగ్గర నిలబడి ఉంటుంది అని చెప్పాడు. సార్, నన్ను గమనించాలి. ఎక్కడ మనము ప్రభుని ఆరాధిస్తామో ఆ సంఘం ఎదుట పాతాళ లోక వచ్చి నిలబడి ద్వారాలు తెరిచి ఉంటాయి. అంటే పాతాళ లోకంలో ఆ గుమ్మాలలో ద్వారాలలో లోపల ఎన్నో రకాలైన ఆత్మలు ఉన్నాయి. అబద్ధం చెప్పేది ఆత్మ, కోపగించుకునేది ఒక ఆత్మ, ఇతరుల మీద చాడీలు చెప్పేది ఒక ఆత్మ, ఇతరులకు అన్యాయం చేసేది ఒక ఆత్మ, వ్యభిచారం చేసేది ఒక ఆత్మ, హత్య చేసేది ఒక ఆత్మ. ఇవన్నీ తలుపులు తెరుచుకొని నిలబడ్డాయి. ఎందుకో తెలుసా? ఆ మందిరాన్ని చూస్తూ ఉన్నాయి అవి. ఆ మందిరాన్ని చూసినప్పుడు ప్రభు చెప్పాడు, పేతురు, నీవు బండవి, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అని అన్నాడు. అంటే ఆ సంఘాన్ని ప్రభు కడితే, ఆ సంఘాన్ని ప్రభు కడుతూ ఉంటే పాతాళం చెప్పుకుంటుంది. సాతానుడు చెప్తాడు, అపవిత్రాత్మలారా, దురాత్మలారా, చెడ్డ దయ్యములారా, మీరందరూ దయచేసి తిరిగి పాతాళంలోకి వెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకు అని అబద్ధం అడుగుతారు, ఎందుకు అని మోసం అడుగుతారు, ఎందుకు అని వ్యభిచారం అడుగుతారు, ఎందుకు అని హత్య చేసేది అడుగుతారు, ఆత్మ అడుగుతారు. అప్పుడు సాతానుడు అంటాడు, ఇదిగో ఈ గడప దగ్గర ప్రభు నిలబడ్డాడు, ఈ మందిరాన్ని కడుతున్నవాడు ఆయనే. అంతేకాదు, లోపల 2 కెరూబులు ఉన్నారు, వారు బలమైన దూతలు. లోపల మీరు ప్రవేశిస్తే చంపేస్తారు. లోపల మీరు ప్రవేశిస్తే చంపేస్తారు. కెరూబులు పరలోకంలో ఉన్న దూతలు అన్నిటికంటే బలమైన దూతలు. అవి దేవుని వాహనాలు. మందిరము కుడి ప్రక్కన లోపల నిలబడి ఉన్నాయి. సాతానుడు చూస్తాడు, ఇది యేసు ప్రభు కడుతున్నాడా? మందిరము లోపల ఎవరున్నారు ఏమని? ఆ మందిరం ఎదురుగా నిలబడి పాతాళం తలుపులు తీర్చిన తరువాత ఆ సాతానుడు చెప్తాడు, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఒక పర్యాయము గర్వము అనేటటువంటి ఆ కార్యము నాలో ఉన్న కారణాన పరలోకంలో ఉండవలసిన నేను ఈ పాతాళంలోకి పడ్డాను. ఇప్పుడు తిరిగి నన్ను ప్రభువు తోస్తే ఏ తాళంలోకి వెళ్తానో నాకు తెలియదు. కాబట్టి దయచేసి వెళ్ళిపోదాం.
అని గట్టిగా చెప్పి వెంటనే వెళ్ళిపోయినారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? హల్లెలూయా. మగోళ్ళకి అర్థమవుతా ఉందా? మగోళ్ళకి అర్థమవుతా ఉందా? అందరూ నన్ను చూస్తూ ఉంటారు, అసలు నీకు అర్థమవుతా ఉందా అన్నట్టు చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనీసం మీ ప్రెజెన్స్ ఉంది ఇక్కడ. మీరు ఎక్కడున్నారో తెలియదు, నాకు అనుకుంటాను మీ చూపు అంతా డేక్ష మీద ఉందని. అట్లా ఉంటే నేను ఇంకా 1 గంట చెప్తాను అంతే. నేను అడిగి ఇంత కష్టపడి అయ్యగారు నన్ను పట్టుకొచ్చి, ఆ జోసఫ్ అయ్యగారు ఎక్కడో పడి ఉంటే నేను అటు నుండి లేయి పైకి అమలాపురం పోవాలా, జాన్ వెస్లీ పాస్టర్ గారు రమ్మన్నారు, రండి రా బ్యా అని. నేను రాను నాయన అంటే కూడా బ్యా 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 అని పట్టుకొచ్చాడు, పడేసినాడు. ఎండ ఈ రేకుల కింద కుత ఉడికిపోతూ ఉన్నాను. అయినా ఓపికగా మీకు చెప్తా ఉన్నాను. మీరు హ్యాపీగా ఫ్యాన్ల కింద కూర్చొని లా 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 లా. అర్థమైందంటే ఒక్కరన్నా నోరు తెరిచి చెప్తారా? అర్థమైందా? మీరు కాదు, వీళ్ళు. అర్థమైందా? అర్థమే. మిగిలిన అర్థము చెప్దాం అందరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మందిరాన్ని గూర్చి ప్రభు ఎంత చక్కగా వర్ణిస్తాడో. మందిరం గడప దగ్గర నేను ఉండాలి, మందిరం లోపల కెరూబులు ఉండాలి, మందిరము లోపటి భాగము మేఘముతో ఆవరించబడి ఉండాలి అని చెప్పాడు. మేఘముతో ఆవరించబడి ఉండాలంటే మనకు దాని గూర్చి అంత వివరాలు తెలియవు. అయితే మేఘాన్ని గూర్చి మీరు చదువుకుంటారు. సూర్య కిరణాలు నీటిని అది ఆకర్షించి మేఘాలుగా తయారవుతాయని, చల్లటి గాలి ఆ మేఘాలకు వీచినప్పుడు చక్కటి వర్షం కురుస్తుందని మనం చదువుకున్నాం. మేఘాలలో ఏమున్నాయంటే నీళ్ళు ఉన్నాయి. మేఘాలలో ఏమున్నాయి? అట్లా చెప్పాలి. మేఘాల్లో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. నేను చూసినప్పుడు మాత్రం అనద్దండి, సౌండ్ చేసి చెప్పండి అందరూ. నాకు కొంచెం ఓపిక రాని. సరేనా? మీరు కూడా తమ్ముడు, మీరు కూడా ఎట్లున్నారో తెలుసా? మా అయ్యగారికి బుద్ధే లేదు. నిన్న జాన్ బాబు కొట్టిపోయా, ఇప్పుడు ఈయనొచ్చి కొడతా ఉన్నాడు, రేపు ఎవడో వస్తాడో అన్నాను. అదొక మర్మం అంతే. చెప్పండి హల్లెలూయా. మీ స్వరం పెరుగుతూ ఉంటే నాకు కొంచెం అట్లా ఏమనాలి నాయన, చురుకు అయ్యగారు చెప్తా ఉన్నారు, హుషారు వస్తుంది నాని. అది మా అయ్యగారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు. చెప్పండి హల్లెలూయా. అది ఇంకొక అరగంట చెప్తాను, నో ప్రాబ్లం. లోపల ఆవరణంలో మేఘములు కమ్మి ఉన్నాయి అంటాడు. మేఘాలలో ఏముందంటే నీళ్ళున్నాయి. మేఘాలలో ఏమున్నాయి? నీళ్ళున్నాయి. నీళ్ళంటే అక్షర సంబంధమైన నీళ్ళు కాదు. నీళ్ళంటే దేవుని వాక్యం, నీళ్ళంటే దేవుని ఆత్మ. లోపల మందిరంలో ఎవరు ఉండాలంటే వాక్యము, పరిశుద్ధాత్మ మన మీద అట్లా సంచరిస్తూ ఉండాలి. మందిరంలో మన పైన వాక్యము, పరిశుద్ధాత్మ సంచరిస్తూ ఉండాలి. కొన్ని మందిరాలలో సేవకులు తిరుగుతూ ఉంటారు, పైన సేవకులు తిరుగుతూ ఉంటారు. మన మందిరాల్లో అట్లా ఉండకూడదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ మేఘము వలె అది మన పైన ఆవరించి ఉండునుగాక. మన మందిరపు గుమ్మములో బలమైన కెరూబులు ఉండునుగాక. ఎందుకంటే పాతాళము ఏ రూపములో కూడా లోపలికి రాకూడదని మందిరము గడపలో దేవుని యొక్క మహిమ నిలిచి ఉండునుగాక. మందిరము ఎంత జాగ్రత్తగా దేవుడు భద్రపరచాలని ఆశిస్తున్నాడో చూడండి. మందిరము యొక్క ఉద్దేశం ఈ రీతిగా, దేవుని పిల్లలు, మందిరంలో ఉన్న ప్రజలు
పరిశుద్ధపరచటానికి ఆయన ఇక్కడున్నాడు. మందిరంలో ఉన్న బిడ్డల్ని ఆయన నుదుటి మీద ఆ గుర్తులు వేయటానికి, లలాటముల మీద గుర్తు వేయటానికి అక్కడ లేఖకుని సిరాబుడ్డి పట్టుకున్న ఒక వ్యక్తిని చూసి, వెళ్ళు, మందిరంలో ప్రలాపించేవారు ఉన్నారు, మూలిగేవారు ఉన్నారు, వారికి ముద్ర వేయిపో, వెళ్ళి ముద్ర వేయి అని చెప్పాడు. ఈ రోజున ప్రభు యొక్క ముద్ర మీ అందరి లలాటముల మధ్యన, కనుబొమ్మల మధ్యన ముద్రించాలి. మీరు వెళుతూ ఉంటే దురాత్మలు పారిపోవాలి. మీరు వెళుతూ ఉంటే ఏం పారిపోవాలి? దురాత్మలు పారిపోవాలి. మీరు వెళ్తూ ఉంటే రోగాలు మాయమైపోవాలి. రోగం ఉండేవాడా? అయ్యో దేవుడా, వీళ్ళకు ముద్రేస్తే రోగం అని చూసి మాయమైపో అంటారు. లేదు, రోగాలు పారిపోవాలి. అది జరుగుతుందా? జరుగుతుంది. అపోస్తుల కాలంలో వారు నడుస్తూ ఉంటే వారి నీడపడ్డ వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. వాళ్ళు ఇదిగో పేతురు గారు వస్తున్నారని అనౌన్స్మెంట్ జరిగాది. ఏ వీధిలో? ఫలానా వీధిలో, షమ్మా చర్చ్ వీధిలో. అంటే ఆ వీధిలో ఉండే రోగులందరూ మంచాలు ఎత్తుకొని లబా లేరా పేతురు వస్తా ఉన్నట్టు, నా వల్ల కాదు అని, పడుకొని సావు అక్కడ అని చెప్పి ఎత్తుకొచ్చి మంచాలు పెట్టేవాళ్ళు. పేతురు గారి నీడ పడుతూనే వాడు లేచి హల్లెలూయా, ఏమనరు, ఆడి రోగం పోయి మీకు రోగం వచ్చినట్టుంది, చెప్పండి హల్లెలూయా అది చేస్తూ ఉన్నారు. అంతే, పేతురు గారు ఏ వీధిలో పోయినా, పౌలు గారు ఏ వీధిలో పోయినా జనాలు కీట వాళ్ళు స్వస్థపరచబడతా ఉన్నారు. అంతే, రేపు ఫలానా వీధిలో వీని పట్టుకరారా సాక్ష్యం చెప్పించాలా అని అన్నాడా? అస్సలు లేదు. మనోళ్ళు అయితే వాడు అంటాడు, అయ్యగారు నాకు ప్రార్థన చేసినారు, నా ముక్కు అంటాడు వీనికి బాగైపోయింది అని ఈడంటాడు. వాడు సగమే చెప్తాడు, వీడు ఫిలప్ ద బ్లాంక్స్. వాడు ముక్కు అంటాడు బాగైపోయింది అంటాడు, వాడు కాదయ్య గారు ఇంక దిగువ సాలు అంటాడు. దయచేసి వాడు నా కాలు అంటాడు, దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టండి బాగైపోయింది అంటాడు. మీరు కాదు, వాళ్ళు అంటారు. స్టేజీల మీద ఆ పనులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు ఎవరి గురించి మనము సాక్ష్యాలు చెప్పాల్సిన పని లేదు. ప్రభువు నామం మహిమపరచబడితే చాలు. ప్రభువు నామం మహిమపరచబడితే చాలు. పట్టణంలో ఉన్న ప్రజలు ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన ఆరాధిస్తే చాలు. హల్లెలూయా. ఇది పరలోకపు ముఖద్వారంగా మార్చబడును గాక. మన మందిరపు ముఖద్వారం దగ్గర దేవుని మహిమ నిలిచి ఉండును గాక. ఈ మందిరము లోపల కుడి ప్రక్కన కెరూబులు నిలిచి ఉందురుగాక. ఈ మందిరము గడప దగ్గర నిలబడి ఉన్న పాతాళలోక ద్వారములు తిరిగి పాతాళానికి వెళ్ళిపోవునుగాక. మందిరము లోపల ఆవరణం మేఘముతో కమ్మియుండునుగాక. ఈ గొప్ప అనుభవం మన సంఘమే కాదు, అమలాపురంలో ఉన్న అన్ని సంఘాలలో కూడా ఈ గొప్ప అనుభవంలోకి రావాలి. అన్ని సంఘాల కొరకు ప్రార్థించాలి, అందరి సేవకుల కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభువు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన యేసయ్య లోపలున్నాడు, ఆ మందిరము దగ్గర ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు. మనము ప్రేమతో పనిచేస్తున్నామా, ద్వేషంతో పనిచేస్తున్నామా అని చూస్తాడు. కాబట్టి ప్రేమతో మనకు సంబంధం లేని సంఘాల కొరకు కూడా దేవుని సన్నిధానంలో మొరపెట్టి ప్రతి సంఘము కూడా దేవుని సన్నిధానంలో ఘనముగా మార్చబడాలని ప్రభువు పాదాల చెంత మొరపెట్టాలి. దేవుడు మిమ్మల్ని దీవించని, మిమ్మల్ని ఇంకనూ ఆత్మలో బలపరచని, మిమ్మల్ని నడిపిస్తున్న దైవ సేవకులు, దైవ సేవకురాలు ఇంకనూ బలపరచబడి
మిమ్మల్ని ప్రభులో స్థిరపరచని. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని కృపగల దేవుని పాదాల చెంత లేచి నిలబడదాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడండి. ఇటు అటు చూడొద్దండి, అటు ఇటు తిరగకూడదు. లేచి నిలబడండి. ప్రైజ్ గాడ్. జీసస్. కళ్ళు మూసుకుందాం. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. నేను మందిరం యొక్క ఉద్దేశాన్ని నేను విన్నాను స్వామి. మీరు మా మధ్యలో ఉన్నారు. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఈ మందిరము గడప దగ్గర ఉన్నారు. ఈ మందిరం లోపల ప్రలాపించే వారిని, మూలిగే వారి లలాటముల మీద ముద్ర వేయటానికి నాకింకా ముద్ర పడలేదు ప్రభువా. ముద్ర పడినంతగా నేను ప్రలాపించలేదు, నేను కన్నీరు కార్చలేదు, నేను మూలగలేదయ్యా. నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా. ఆ ముద్ర నా నుదుటి మీద పడాలి స్వామి, ముద్రించబడాలి ప్రభువా. నన్ను ముద్రించండి జీసస్. ప్రార్థిస్తాం, దయచేసి ప్రార్థిస్తాం. మందిరం లోపల కెరూబులు నిలిచి ఉన్నాయి కుడి ప్రక్కన. మా మందిరంలో వారు ఉన్నారు, వీరున్నారు. మా మందిరానికి డాక్టర్లు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. మందిరం లోపల కెరూబులు ఉండాలి. జీసస్. హల్లెలూయా. అందరూ నోరు తెరిచి ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ ప్రార్థించాలి. ప్రభా, మందిరం లోపల ఆవరణం మేఘముతో నింపబడి ఉందని, మా మందిరంలో నీ వాక్యము, మీ ఆత్మ మా మీద సంచరించాలి స్వామి, మా మీద సంచరించాలి ప్రభు, మా మీద సంచరించాలి ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభుల వారిని అడుగుదాం. ప్రతి బిడ్డ ప్రభుల వారి దగ్గర మొరపెడదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎన్నో పర్యాయాలు మా మీద సంచరించే నీ వాక్యాన్ని కాదనుకున్నాం, మా మీద సంచరించే పరిశుద్ధాత్మని కాదనుకున్నామయ్యా. ఆ రీతిగా మిమ్మల్ని దుఃఖపరిచినందుకు నన్ను క్షమించు, నన్ను క్షమించు స్వామి, నన్ను క్షమించండి. హల్లెలూయా. నన్ను క్షమించండి. మీరే కార్యము జరిగించమని ప్రభులు వారిని వేడుకుందాం. ప్రతి వారు కూడా నోరు తెరిచి మొరపెడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. దయచేసి అందరూ అలాగే తల వంచండి. ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు దైవజనుల్ని మరుగు చేసి ఉన్నతమైన శ్రేష్టమైన సందేశాన్ని అందించినందుకు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప కార్యములు జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఎదురుపెల్లిలో దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్నారు. జోసఫ్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఈ రాత్రి నీవు నీ మధ్యాహ్న సమయంలో నీ స్తుతించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించిన స్తోత్రాలు. దైవ సేవకు జాన్ వెస్ట్రాన్ గారు మీరు ఏర్పాటు చేసి దేవా ప్రేయర్ టవర్గా ప్రారంభించిన ఈ పరిచర్యలు నాయన
అయ్యా శాఖలుగా మీరు విస్తరిస్తున్నందుకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలు తండ్రి. రాజానికి వందనాలు తండ్రి. ఈ ప్రాంతంలో నాయన 3 దినాలు ఉపవాస కూటాల ద్వారాగా వాక్యం ద్వారా మీరు బలపరచబడినందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. చివరి కొడుకులు నీ దాస్తులను ఆయన తండ్రి గారు మీరు నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి మాట కొరకై వందనాలయ్యా. నీ దాస్తులతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలకు మీరు తాకినందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాలు గుండెల్లో భద్రపరుచుకొని నీ రాకడ కొరకు నిందారహితులుగా నీ ఎదుట మేము నిలబడే కృపద ఇచ్చేయండి. ఈ పరిచయలు ఇంకా విస్తరింప చేయండి. జాన్ వెస్లీ అన్నగారిని బట్టి, సహోదరిని బట్టి వందనాలు అయ్యా. సేవకులు బట్టి, పరిచారకులు బట్టి, ఈ ప్రాంతంలో విశ్వాసులందరి కుటుంబాలు మీరు కాపాడి ఈ సమ్మా మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయలు దీవించబడుదువుగాక. ఈ పూట నీ వాక్కు లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దాసును దైవజన్ తండ్రి గారు మీరు నిలబెట్టినందుకు వందనాలు. నీ దాసులు ఆరోగ్యం కలుగునుగాక, నీ దాసులకి ఆరోగ్యం కలుగునుగాక. ఎక్కడ నిలబడినా ఒక అగ్ని కణము వల్ల మీరు వాడుకొందువుగాక. నీ దాసులు దీర్ఘాయువుతో నింపండి, పరిచయం మీరు దీవించండి, సహాయం చేయమని ఈ రాత్రి అయ్యా పడమటి బాలు దాసులు నిలబడబోతున్నారు. రేపు పగలు, రేపు రాత్రి నిలబడబోతున్నారు. అయ్యా తండ్రి 10వ తారీఖు మళ్ళీ విజయవాడ నిలబడబోతున్నారు. ఎక్కడ నిలబడిన శక్తిని ఇవ్వండి నాయన, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. నూతన బలమని ఇవ్వండి నాయన, నూతన వాక్కులతో నింపండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించిన దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు శ్రేష్టమైన వాక్యాన్ని అందించిన తండ్రి గారు రాజశేఖర్ నాయనికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇక్కడ స్థానిక సంఘ బిడ్డలు మరి ఈ రోజుతో ఈ ఉపవాసాలు ముగించబడుతున్నాయి కనుక